నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మిత్రులారా నమస్కారం. నా పేరు సింగు నరసింహారావు, ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. రేపు 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేందుకు జీఎస్టీని నిత్యావసర వస్తువుల మీద తగ్గించాలని, పేద ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని, అంతేకాదు అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం, భద్రత కల్పించేందుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని, స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా తదితర మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు, కనీసం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించేందుకు, ఆఖరి వేతనం కనీసం నెలకు 27,000 ఇచ్చేదానికోసం ఈ బడ్జెట్లో సపోర్ట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. కనుక ప్రభుత్వ రంగ పరిశ్రమలు పటిష్టం చేసేదానికోసం వాటికి తగిన బడ్జెట్ని కేటాయించాలని, కార్మిక చట్టాల సవరణలు 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునే దానికోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి రైతాంగం సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కనీసం మద్దతు ధరకు ఈ బడ్జెట్లో రైతాంగానికి హామీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్మికుల విదేశీ పెట్టుబడులని వస్తే ఆ సందర్భంలో కార్మికులపై భారాలు పెట్టే విధానాలని తొలగించాలని చెప్పేసి, విదేశీ పెట్టుబడులు ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలే తప్ప ఈ దేశంలో ఉపాధి రహిత అభివృద్ధికి పెట్టుబడులని ఆహ్వానించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విదేశీ పెట్టుబడులు వస్తే ఉపాధి రంగాల్లో హామీ పెరగాలి, నూతన ఉద్యోగాలు రావాలి, వేతనాలు పెరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న ఈ కాలంలో ఉన్నత విద్యావంతులు ఈ దేశంలో ఉపాధి లభించక విదేశాలకు వలసపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విదేశాలకు వలసలని ఆపి, మేధో వలసలని ఆపి, ఇక్కడే సాంకేతిక విద్య అభ్యసించిన ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి దొరికేందుకోసం ప్రభుత్వం నూతన పరిశ్రమల్ని స్థాపించి ముందుకు రావాలని, నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని విడనాడి పేద ప్రజలపై పన్నులు తగ్గించి నిత్యావసర వస్తువులు తగ్గించాలని, అదే సమయంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపన్నులకు రాయితీలు ఇచ్చే విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి, అదే సమయంలో కార్పొరేట్ శక్తులకి పన్నులు తగ్గించేదానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. కార్పొరేట్ శక్తులు లక్షల కోట్ల రూపాయల ఆదాయాలు పొందుతూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీల మీద పన్నుల భారం పెంచాలని, వారి దగ్గర పన్నులు వసూలు చేసి పేద ప్రజలకు రాయితీలు పెంచేదానికోసం పనిచేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని రంగాల ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసి వారికి పే స్కేల్తో పాటు వేతనాలు ఇచ్చేందుకు చూడాలి. అదే సందర్భంలో సర్వశిక్ష అభియాన్ ఉంది. ఆ స్కూల్కి సంబంధించినటువంటి సిబ్బంది కనీస వేతనాలు లేకుండా పెట్టి చాకరీలో మగ్గుతున్నారు. వారందరిని కూడా పర్మనెంట్ చేసి పే స్కేల్ ఇచ్చి వారిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక ఈ ప్రభుత్వం తీసుకుంటే, ప్రజలకు సరైన రాయితీలు ఇవ్వకపోతే, పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చే విధానాన్ని కొనసాగించితే రానున్న కాలంలో ప్రజా వ్యతిరేకతని కేంద్ర ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్రంలో ప్రభుత్వం గతంలో నిర్ణయించింది 400 రైల్వే స్టేషన్లు, వందలాది రైళ్లు ప్రైవేటీకరణ చేయడానికి, రైల్వే లైన్లు ప్రైవేటీకరణ చేయడానికి గతంలోనే ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలన్నీ విరమించుకొని రైల్వేల ప్రైవేటీకరణ అనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, రైల్వేలను ప్రభుత్వ రంగంలో ఉంచాలని, రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల ప్రైవేటీకరణ అనేది
ఆపు చేయాలని, అది కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోనే నడవాలని, రైల్వేల్లో ఈరోజు వృద్ధులకి ఇతరులకు ఇచ్చే రాయితీలని కరోనా సమయంలో నిలుపుదల చేశారు. ఈ బడ్జెట్లో రైల్వేలో వృద్ధులకి మహిళలకి రాయితీలు పెంచేదానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు పోస్టల్, బిఎస్ఎన్ఎల్, టెలికాం రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలు విరమించుకొని అందులో 4వ తరగతి కింది తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వివిధ భాగాల్లో ఉన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా ఉంచాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వంలోనే బిఎస్ఎన్ఎల్ని కాపాడాలని, ప్రైవేటు టెలికాం కంపెనీలకి ధీటుగా ప్రభుత్వ టెలికాం కంపెనీలని నడిపించాలని, బిఎస్ఎన్ఎల్కి 4G, 5G వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు చౌకగా అందించాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, పెట్రోల్, డీజిల్ GST పరిధిలోకి తీసుకొని రావాలి. ఆ విధంగా మధ్యతరగతి ప్రజలకి, సామాన్య ప్రజలకి, రైతాంగానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించాలి. సంపన్నుల మీద పన్నులు పెంచి ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ప్రైవేటీకరణ నిలుపుదేసి ప్రభుత్వ రంగాన్ని బలపరిచే చర్యలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాలని చెప్పేసి ఏఐటీయూసీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన విధానాలని ఎదిరించుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.